హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య నాగేష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటిదో మీరైతే ఆల్రెడీ థంబ్నెయిల్ అయితే చూసే ఉంటారు, మీకైతే అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు మన వ్లాగ్ ఏంటిదంటే ఆషాఢం స్పెషల్ కదా, గోరింటాకు అందరికీ ఇక గోరింటాకు పెట్టుకుందామని చెప్పేసి అయితే మొన్న 3 days అవుతుంది. నేను ఆల్రెడీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు అయితే తెచ్చుకున్నా. అక్కడ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే చాలా చెట్లు అయితే ఉంటాయని చెప్పేసి అక్కడనే కోసుకొచ్చుకున్నా. ఇక 3 days అయితే అవుతుంది. ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకున్నా ఇన్ని రోజులు. ఇక పండదో అని చెప్పేసి అయితే ఫస్ట్ అయితే నేను ఇక పట్టేసుకుందాం, పండుతుందిలే అని చెప్పి పడదామని చెప్పేసి అయితే అనుకుంటున్నా. ఇంకా ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవడం వల్ల యూజెస్ ఏంటి అంటే మన ఒంట్లో ఉండే వేడి అనేది తగ్గుతుంది అన్నట్టు. అందుకోసమని ప్రతి ఒక్కరైతే చాలా వరకు అయితే పెట్టుకుంటారు. ఇంకా ఒక స్పెసిఫిక్గా అట్లా పెడితే ఖచ్చితంగా పెట్టుకుంటారు. అదే మనం ఏం చేస్తామంటే నార్మల్గా ఊకే పెట్టుకోమంటే ఎవ్వరు పెట్టుకోరు. ఖచ్చితంగా ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవాలి అనేది అదొక రూల్ కదా, పెద్దలు పూర్వకాలంలో పెట్టుకునేదని చెప్పేసి ఇప్పటికీ అలానే నడుస్తూ వస్తుంది. అది ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవాలి. ఇక నార్మల్ టైంలో పెట్టుకోమంటే ఎవరైనా పెట్టుకుంటారా? పెట్టుకోరు. అంత ఖచ్చితంగా పెట్టుకోవాలి అనుకోరు. అందుకోసమని దేనికైనా ఒక మంత్ అట్లా ఆషాఢం, శ్రావణం అట్లా చెప్పేసి అట్లయితే పెట్టిండ్రు అని నేనైతే అనుకుంటున్నాను. ఇక మేమైతే తెచ్చుకున్నాము. అది తినేది కాదమ్మా, తినేది కాదు. చెట్లకి ఇట్లా పెట్టుకోవాలి. మిక్సీలో పడతాను నాన్న పడతాను మిక్సీలో. ఇక నేనైతే మార్నింగ్ టైంలో పెట్టుకుంటా అంటే అది అలిగి పండదంట. నైట్ టైంలో పెట్టుకోవాలంటే ఎప్పుడైనా గోరింటాకు. ఇక మనకు కూడా నాకైతే మార్నింగ్ పెట్టుకునే అంత టైం అయితే ఉండదు, ఎందుకంటే పిల్లలతోటే సరిపోతుంది కదా. ఇక నైట్ పెట్టుకున్నాం అనుకో మంచిగా వండుతుంది. పెట్టుకొని పడుకుంటే మార్నింగ్ లేచేదానికి మంచిగా వండుతుంది అది. అందుకోసమని ఇక నేనైతే నైటే అయితే పెట్టుకుంటా. ఇప్పుడైతే ఈవినింగ్ టైం అయితే అయిపోయింది. ఈవినింగ్ టైంలో అయితే నేను అంటే సాటర్డే రోజు నేను వ్లాగ్ తీస్తున్నా. ఎప్పుడు అప్లోడ్ చేస్తా అయితే తెలియదు, కానీ సాటర్డే రోజు అయితే తీసిన. మీకు ఒక హైలైట్ చూపిస్తా ఫ్రెండ్స్. ఇగో మా హస్బెండ్ అయితే ఈరోజు అయితే సాటర్డే పొద్దున పెట్టిండు దీపం. అయితే ఇప్పుడు ఎంత అవుతుందంటే టైము 6:39 PM అయితే అవుతుంది. మీరు నమ్మకపోతే నేను ఆల్రెడీ ఏమంటారు ఫోన్లో కూడా చూపిస్తాను. మా హస్బెండ్ ఇప్పుడు ఫోన్ చూస్తాడు. ఆ ఫోన్లో అయితే టైం చూపించమంట. చూడండి ఒకసారి టైం చూపి కనబడతలే. 6:40 చూడండి, 6:48 అవుతుంది. ఇక మొత్తం అయితే పట్టేసుకున్న తర్వాత ఇక యశస్వికి అయితే పెడుతున్నా. పడుకున్నాక పెడితే వాళ్ళు ఉంచుకుంటారు కదా. నాకు కూడా చిన్నప్పుడు మా అమ్మ అయితే ఇట్లనే పెట్టేది. మా ముగ్గురికి అయితే చేతులకు కాళ్ళకు పెట్టేసి మా అమ్మ కవర్లు కట్టేది అన్నట్టు. ఇక నేను కూడా వాళ్ళ రూల్నే ఫాలో అవ్వాలి కదా. అమ్మ వాళ్ళు ఎట్లా చేస్తే మనం కూడా అట్లా కొన్ని నేర్చుకోవాలి కదా. అందుకోసం అని చెప్పేసి నేను కూడా అయితే యశస్వి పడుకున్న తర్వాత నేను కాళ్ళకు చేతులకు అయితే పెట్టేసి కవర్లు అయితే కట్టేసిన. ఒక 10 minutes ఒక 15 minutes అట్లా ఉన్న తర్వాత ఆమె లేసి అయితే మొత్తం ఏంది నా కాళ్ళు చేతులకు మొత్తం ఏమో కట్టేసి రని చూసి మొత్తం అయితే కూడా బీకింది. కాకపోతే కొంచెం అయితే మంచిగానే పండింది లాస్ట్లో అయితే. అది కూడా చూసేసేయండి. ఇట్లయితే మేమైతే ఇట్లా గోరింటాకు అయితే పెట్టుకున్నాము. ఆషాఢంలో అయితే స్పెషల్ కదా గోరింటాకు, అందుకోసమని అయితే పెట్టుకున్నాం. నార్మల్ టైంలో పెట్టుకోవాలంటే ఎవరికి అంత పట్టింపు అనేది ఉండదు కదా పెట్టుకోవాలి అని చెప్పేసి. ఈ టైంలో అయితే ఖచ్చితంగా పెట్టుకుంటారు ఎవరైనా. అందుకోసమని ఇది స్పెషల్ వ్లాగ్ అన్నట్టు, ఆషాఢం స్పెషల్ వ్లాగ్. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే కామెంట్ కూడా చేయండి. ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మంచిగా అయితే చూడండి ఇట్లయితే పండింది. నేను ఒక 10-15 minutes పెట్టుకున్నా ఫ్రెండ్స్. ఇక అంతసేపు నైట్ పడుకోబెట్టిన. ఇక పెట్టుకొని ఒక 10-15 minutes అయిందో లేదో మా కన్నయ్య లేచి అయితే ఏడ్చింది. ఇక అందుకోసమని ఇక తొందరనే తీసేసిన. కాకపోతే అయితే మంచిగానే పండింది. ఇంకా చూడండి ఇటు సైడ్ అయితే మంచిగానే పండింది. ఇంక ఈ చెయ్యి అయితే చూడండి
మా యశస్వికి మా బావకి అందరికైతే ఈ చేతితో పెట్టిన. ఇక పెట్టిన అని చెప్పి ఎంత బాగా వండింది చూడండి. ఇక్కడ చాలా బాగుంది కదా. ఇట్లయితే వండింది ఫ్రెండ్స్. ఇంకా యశస్విది అయితే చూపిస్తే ఎట్లా వండిందో. ఆమె కూడా అయితే ఒక 15 మినిట్సే ఉంచుకుంది. ఆమె కూడా అయితే తొందరనే తీసేసింది. నేను అంతగానో మా ఆయన పడుకోబెట్టి అయితే పెట్టుకున్నా. కాకపోతే ఇక ఇట్లయితే అయిపోయింది. ఇంకో కాళ్ళకు కూడా అయితే పెట్టుకున్నా మంచిగా. చేయి చూపి, ఇట్లా చూపి, గోరింటాకు చూపి.